నమస్కారం ఎల్లాటి న్యూస్కి స్వాగతం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులకు సూచించారు. రానున్న వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు సోకకుండా నియంత్రణపై చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా వైద్యాధికారులతో పాటు వైద్య సిబ్బందితో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నీటి నిల్వలు ఎక్కువ రోజులు ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని తెలుపుతూ, జ్వరాలు సోకిన అనంతరం ఇబ్బందులు పడే బదులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఉత్తమం అని సందీప్ కుమార్ ఝా సూచించారు. ప్రతి మంగళ శుక్రవారాలలో డ్రై డే కార్యక్రమం నిర్వహించి వాటర్ లాగిన్ పాయింట్లను మరమ్మతులకు పురమాయించాలని అన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వేములవాడ నందికమ్మన్ వద్ద పెట్రోల్ బంక్ ఎదుట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వేములవాడ పట్టణంలోని నందికమ్మన్ వద్ద పెట్రోల్ బంక్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామం చెందిన తిరుపతి అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తిరుపతి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో రక్తస్రావం వల్ల మృతి చెందాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారిపోయింది. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో రద్దీగా మారిపోయింది. వేసవి సెలవులు కావడం వల్ల రాజన్న ఆలయం ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారిపోతుంది. శనివారం రోజున రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వేకువజాము నుండే ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తల నీలాలు సమర్పించిన భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం రాజన్న దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన వేములవాడకే ప్రత్యేకత కలిగిన కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారితో పాటు అమ్మవార్లను దర్శించుకుని తన్మయత్వం పొందారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల లఘు దర్శనాన్ని అమలు చేశారు. దీంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వర ఆలయాలు సైతం దర్శనాలు పూర్తి చేసుకున్నారు. భూభారత్ చట్టం రైతుల పాలిట వరంగా మారనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భూభారతి కొత్త రెవెన్యూ చట్టం రైతుల పాలిట వరంగా మారనుంది అని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురం నియోజకవర్గంలోని బుగ్గారం మండల కేంద్రంలో శనివారం రోజున భూభారతి రెవెన్యూ సదస్సును ముఖ్య అతిథి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు మాట్లాడుతూ అనేక మేధోమదనాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ఎలాంటి దళారులు లేకుండా అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం చూపుతుంది అని అన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయితే డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్న రైతులకు మాత్రం కష్టాలు, కన్నీళ్లే మిగులుతున్నాయి. ఓవైపు కొనుగోలు ప్రక్రియలో జాప్యం, మరోవైపు అకాల వర్షాల వల్ల రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామం వద్ద ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది.
ఐకేపీ కేంద్రం నిర్వాహకులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల టార్పాలిన్ కవర్లు సరైన స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం తడిసిపోయింది. మరోవైపు తూకం వేసిన ధాన్యం కూడా లారీలు అందుబాటులో లేక పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రైతులు అక్కడ వేచి ఉంటున్నారు. వారాల తరబడి వేచి ఉన్నప్పటికీ తమ ధాన్యం తూకం వేయకపోవడం, మరోవైపు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇంకా 4 రోజులు అయితే కాలం పోయింది, అయిపోయింది. జూన్ ఫస్ట్ కు వర్షమేనట. ఏముంది 15 రోజులు ఉన్నది. 15 రోజులకు కూడా ఇవి ఒడిచా అందాగలేవు. అంత ఇంత దారుణమైన కలెక్టర్ జర మా రైతులను పట్టించుకొని కొద్దిగా ఈ అడ్లు కొనుగోలు చేస్తాడు చేయండి. వెంకటరపడ సెంటర్ మొత్తం అట్లనే ఉన్నాయి. మొత్తం అన్యాయం అయిపోతుంది. ఇంత కూడా అరే వచ్చింది. మీకు దయచేసి ప్రభుత్వం జర పట్టించుకొని మమ్మల్ని ఆదుకోరి రైతులను అందరు. మన్నవించుకున్నది ఏమనగా మా వెంకటరపేట సెంటర్ నుంచి ఇప్పటి వరకు 5 లారీలు కూడా పోలేదు. మొత్తానికే అడ్లన్నీ ఇట్లుగా ఉన్నాయి. అడ్లు వర్షాలు కొట్టి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక్కడ సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ లారీలు రావడం లేదు, జోకేది లేదు. కలెక్టర్ గారన్నా సంధించి మా వెంకటరాయపేట సెంటర్ను అడ్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదొకటి మా విజ్ఞాపన కలెక్టర్ గారికి చెప్పుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం తమ పటిమను ప్రపంచానికి చాటిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గామ్ ఘటనపై ప్రతీకారంగా భారత సైన్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ఐఎంఏ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో నుండి రాజన్న ఆలయం వరకు తిరంగా ర్యాలీ చేపట్టి సైన్యానికి మద్దతు తెలిపారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వైద్యులు జాతీయ జెండాలు చేతబూని చేపట్టిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. రాజన్న ఆలయం ఎదుట తిరంగా ర్యాలీ ముగిసిన అనంతరం ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్తో పాటు మనోహర్ తదితరులు మాట్లాడుతూ పహల్గామ్ ఘటన భారతదేశానికి మాయని గాయంగా మారిందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం అనంతరం దాయాది దేశమైన పాకిస్తాన్ తోక ముడిచింది అని పేర్కొన్నారు. భారత వాయుసేనతో పాటు అన్ని రకాల సైన్యాలు తమ పోరాట పటిమను చూపి పాకిస్తాన్పై జరిపిన పోరాటం భారతదేశానికి స్ఫూర్తినిచ్చింది అని సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు భారత సైన్యం చేసిన పోరాటాన్ని చూసి గర్విస్తున్నాడని పేర్కొంటూ అనేక మంది అసువులు బాసిన సైన్య సిబ్బందికి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కరీంనగర్ ఫాక్సీ బ్రాంచ్ మరియు ఐఎంఏ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మేము ర్యాలీని నిర్వహించామంటే తిరంగ యాత్రని నిర్వహించాము. ఎందుకంటే ఇప్పుడు ఇది విజయవంతమైంది కదా ఈ ప్రోగ్రాము. అంటే యాక్చువల్గా ఉగ్రవాదులు మన భారతదేశంలో ఆ మహిళల యొక్క సింధూరాన్ని తొలిచేసి ఒక అంటే ఉత్కంఠ వాతావరణాన్ని, ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. కావున మనమందరము ఈ ఉగ్రవాదాన్ని అందించేలాగా ప్రతి భారతీయ మహిళ యొక్క ధ్యేయమై ఉండాలి. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫాక్సీ సెక్రటరీ, ఫాక్సీ డాక్టర్ స్రవంతి, ఫాక్సీ ట్రెజరర్ డాక్టర్ స్వప్న అండ్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ లీలా శిరీష, డాక్టర్ గీతావాణి, డాక్టర్ సింధు మరియు డాక్టర్స్ అందరికీ, ఐఎంఏ డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులు భారతదేశానికి చేసిన నష్టానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిసిల్ల డివిజన్ మరియు ఫాక్సీ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టడం జరిగింది. మనము ఒకప్పుడు గాంధీ మహాత్ముడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని అన్నాడు. ఆ కాలం మర్చిపోయింది. ఇప్పుడు కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మనం ఒక దెబ్బ కొడితే మరి దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వము
ఉగ్రవాదులకు సరి అయిన బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులందరినీ హతం చేసింది. ఈ సందర్భంగా ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అసువులు పాసిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి వైద్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు పత్రికా వారికి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరక్షలు నమస్కారం.